హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను. కొంచెం ఖాళీ లేదు, శీతాకాలం కదా, మీకు ఇంకా రోజు చెప్పేదే. ఇంకా అడావిడి పని 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 పని. జస్ట్ ఇప్పుడు పోతకు మూడైంది. ఇప్పుడు ఇలాగా రెస్ట్ తీసుకున్నాను. పొద్దున్న 3:30కు లేచి మధ్యాహ్నం పోతకు మూడైంది. ఇప్పుడే ఈ చిన్న ముక్క తీద్దామని నిన్న చిన్న చిన్న ముక్కలో కొంచెం వీడియో చేశాను. మళ్ళీ కర్రీ లేక మానేసాను అనమాట. మళ్ళీ ఇప్పుడు చిన్న ముక్క మీతో చిన్న మాట మాట్లాడేసి ఆ ముక్కలు కలిపికిని పెడదాము అనేసి. పోతే జనం ఒక్కొక్కరు వస్తున్నారు. నేను ఒక్కడే కదా, అన్ని పనులకి నన్నే ఇంకా మామూలుగా కాదనమాట. పోతకు మూడైంది. ఇప్పుడే భోజనం చేసి ఇప్పుడు ఇలా ఉన్నానమాట. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంక పోతకు మూడైంది కదా, ఇంక మళ్ళీ స్టార్ట్ చేయడం నైట్ 10 అయిపోతుంది. నైట్ 10, 11 అలాగనమాట. పార్టీలు అటు ఆడవాళ్ళకి ఇటు మగవాళ్ళకి ఒక్కడనే చేయవలసి వస్తుంది. దానికోసమని నిన్న మేకలు ఉంటే చిన్న బిట్టు తీసాను. దానికోసం అది పెడదామనేసి ఇప్పుడు తీయవలసి వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ బిట్టు చూడాలనుకో ఫస్ట్ మీరు లైక్ చేయండి. లైక్ చేశారు కదా, ఓకే అండి. కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. సరే అయితే నిన్న ఏం చేశానో కొంచెం చూద్దాం. ఇదిగోండి మేకనే కోయించుకొచ్చారనమాట. అంటే ఎదరకాళ్ళు తీసేస్తారు, అంతే. ఎదరకాళ్ళు తలకాయ తీసేస్తారు, ఇలా పట్టుకొచ్చేస్తారనమాట. ఇంకా పెద్ద గిన్నెలో ఇంకా నీళ్ళు రెడీ పెట్టుకున్నాను. నేను తెచ్చే లోపల గిన్నెతో నీళ్ళు రెడీ పెట్టుకున్నాను. ఇక్కడ తలకాయ చూసారా, ఈ తలకాయ కాళ్ళు అనమాట. కాల్చారు దీన్ని. ఈ తలకాయ కాళ్ళు అట్టుకొచ్చి ఇక్కడ స్టవ్ మీద కాల్చి ఇచ్చారనమాట. ఇవేమో బోటి పేగులు, పొట్ట, ఆ లివరు ఇవి అనమాట. ఈ పేగులను ఈ పొట్టనేమో ఆ తలకాయ కాల్చింది సొలని ఎడతాను. ఈ ఉల్లిపాయలు, నిమ్మకాయలు ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇంకా నీటిలో వేసిన తర్వాత కొంచెం చెత్త తీసేసి అవి వేసేయటమే. ఇంకా అంత మంచి మసాలాలకి ఇస్తాను ఏమేమి ఇంక ఇలాగ వేసేసాను. ఇంకా దీంట్లోనూ ఒక వేడి ఎక్కువైన తర్వాత ఇంకా అవన్నీ వేసేస్తాను. ఇంకా అదనమాట. వేడిగా ఉన్నది. ఎందుకంటే ఇంక ఇన్ని స్టవ్లు వెలిగించాం కదా, అదేంటి పెద్ద స్టవ్ మేకకే. ఇవేమో ఇది బియ్యం అనుకో, అదొకటి కూర. అంటే మంట పెద్దగా వస్తుంది కదా, దానికోసమని వేడి వస్తుంది అనమాట. అది ప్రస్తుతానికి మేక ఉడుకుతుంది. ఇక్కడేమో తలకాయ కూర అవి ఉడుకుని చూపించాను. అక్కడ పొగ 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 పొగ. ఇందులో ఏమీ వేయలేదు తెలుసా. అందులో ఏమీ వేయలేదు. ఎందుకని ఉల్లిపాయలు వేసాను. ఇదేమో తలకాయ జాన్నే, పేగులు, పొట్ట, అదనమాట కూర. ఇది చూడండి. బియ్యం నానబెట్టుకున్నాను. బియ్యం ఈ ఎన్ని కేజీలు? 10 కేజీలను. 10 కేజీలు అంతే. 10 కేజీలు 12 కేజీలు ఉంటాయి నా లెక్కకి. नमक नहीं, उसमें नमक डाला ना, चेक किया। ठीक है, ठीक है। पानी नहीं रहता ना। पानी हल्का, ठीक है। पानी खत्म हो गया। हाँ तो हल्का। ఇదేంటే మేకనెట్టి గిన్నె. ఇంకా మనవాడు ఉన్నాడు కదా, మనవాడైతే మన ఇండియా అతనే, వేరే అతను కూడా వచ్చాడనమాట. ఇలాగా బయటకు వచ్చాను అనమాట. ఎందుకంటే బయటకు ఎందుకు వెళ్తామో తెలుసు కదా, కాలు మార్చుకోనాక మూత్రం. అప్పుడు తీసాను అనమాట. చూసారా ఇలా ఉంది. అక్కడ కనపడుతున్నాయి చూడు లైట్లు, ఈ సైడ్ ఈ కనపడే లైట్లు ఏమో మగోళ్ళు కైమగడయి అనమాట. యువతల పక్క ఆడవాళ్ళది. ఆ మధ్యలో లైట్లు నాయి. కార్లు చూసారు ఎన్ని ఉన్నాయను. జనం చాలామంది వచ్చారు. చాలామంది ఉన్నారు జనం. పరుగులే మన పని. అయ్యో ఆ లైట్లు
ఇక్కడ వరకు అయితే మొగలు తినేసారు. ఇంకా ఆటలకు పెట్టాను అనమాట. అన్నం ఆటలకు పెట్టాము. తెలియదు అన్న అయితే మాత్రం ఇండియా తెలుగు కాదు, యూపీకేనా, బీహార్ కసక్ కసక్. మనోడు పాపం చాలా హెల్ప్ చేసాడు నాకు ఇవాళ. చాలా అంటే ఈ సాహన పట్టినప్పుడైనా, అన్నం పట్టినప్పుడైనా, ఈ సామాన్ కూడా, ఈ సెట్ కూడా, ఇది పెద్ద సెట్ కూడా నేనే కడిగేస్తానని కడిగాడు అనమాట. ఎందుకంటే నా పని చూసి నిజంగానే చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. అటు అసలు నాకు రెస్ట్ లేదు కదా, ఇక్కడ పని అక్కడ పని, ఇంకా పిలవటం, పరుగులెట్టడం, ఇది చేయటం. అందుకే నేను ఇందాక మేకనెట్టినప్పుడు కూడా జనం వచ్చారు, చూపించలేకపోయాను ఇవి ఎలా పెట్టాను ఏంటనేసి. మనోడైతే నాకు చాలా హెల్ప్ చేయడు ఇవాళ. నాకు కొంచెం ఆనందం ఉంది. మనోడైతే కొల్లాటి నీళ్ళు తెచ్చుకున్నాడు నా పని చూసి. ఇంకా నేను అంటే నీ పని చూసి నాకు ఏడిపోతుంది బాబు, ఏంటది అసలు పనా లేకపోతే ఏంటి వరుస అని అడుగుతున్నాడు. ఇంకేం చెప్పను, నాకు ఉన్నాడు కదా ఒకడు తోకడు, వచ్చేసి దుప్పడ ముసుగేసిన పడుకున్నాడు. హెల్ప్ అసలు కొంచెం కూడా చేయలేదు. ఇంతవరకు అయింది. మళ్ళీ గిన్నె తీసుకురావాలి, కడగాలి, ఇంకా చాలా పని ఉన్నదనమాట. మగవాళ్ళు అయితే తిన్నారు, ఇంకా ఆడలు తినాలి. ఇంకా ఓకే అండి, మరి ఇక్కడతో ఇంకా అయిపోద్ది. ఇంకా కడుక్కుంటాను సామాన్లు. ఓకే మరి, ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి ఉండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఓకే అండి మరి, బాయ్ బాయ్, అందరికీ జై హింద్, బాయ్.